దివ్య ప్రియతమని కృపా విశేషం వలన గత 13 సంవత్సరాలుగా యుగావతారుడైన మెహర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర, మెహర్ ప్రభు చరిత్రము చదువుకుంటూ ఉన్నాం. పోయిన వారం మనం ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ వారం విషయంలోనికి వెళదాం. కథాంశము 1956వ సంవత్సరం జూలై మాసంలో నడుస్తుంది. మనందరికీ జ్ఞాపకం తెచ్చుకుంటే ఏడాది పాటు సతారాలో 56 ఫిబ్రవరి నుంచి 57 ఫిబ్రవరి వరకు కఠోరమైన ఏకాంతవాసం చెయ్యాలి అని బాబా సంకల్పం చేశారు. కానీ మధ్యలో జూన్ జూలై మాసాల్లో ఒక్క నెల రోజుల పాటు ఆట విడుపుగా ఉండడం కోసము పాశ్చాత్య దేశాల పర్యటన వెళ్ళొస్తాను అన్నారు బాబా. అలా లండన్లో ఆగారు. అక్కడి నుంచి న్యూయార్క్ వచ్చారు. ఆ ముచ్చట్లు మనం చదువుకుంటూ ఆగారు. అయితే మనకి నోటి మాటగా ఏదైనా విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడం అలవాటు. కానీ పాశ్చాత్యులు అలా కాదు, ప్రతిదీ డైరీలో రాసేసుకుంటూ ఉంటారు. అంచేత అనేక విషయాలు, వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు అవన్నీ చదువుకుంటూ ఉన్నాం. చాలా అమూల్యమైనవి. ఎందుకంటే వాళ్ళు డైరీలు రాయడం అలవాటు కాబట్టి అవన్నీ అందుబాటులోకి వచ్చాయి. బాబూజీ అవన్నీ మన కోసం ఈ పుస్తకంలో పొందుపరిచారు. ముఖ్యంగా ఒక కుర్రాడు, చార్లెస్ అతని పేరు. ఆ కుర్రాడు బాబాని ఒక ప్రశ్న అడిగాడు. బాబా నిన్ను ఒక ప్రశ్న అడగనా అన్నాడు. అడుగన్నారు. ఆ కుర్రాడు అన్నాడు, నిన్ను ఎలా ప్రేమించాలో నేర్చుకోవాలని ఉంది, నాకు చెప్పవా అన్నాడు. 15 ఏళ్ళు కుర్రాడు. బాబా అన్నారు, అతిరథ మహారథులైనటువంటి తన మండలి సభ్యులంతా ఉన్నారు అక్కడ, మీరు చెప్పండి అన్నారు బాబా. వెంటనే డాన్ స్టీవెన్స్ అతను ఉన్నాడు. అతను ప్రసిద్ధి చెందినటువంటి అమెరికన్ బాబా లాగా. అతను నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను బాబా, చెప్పు అన్నారు. అప్పుడు అతను సలహా ఇచ్చాడు, వీలైనంత వరకు బాబాతో ఉండడం, దానివల్ల నువ్వు ఆయన్ని ప్రేమించడం ఎలాగో నేర్చుకోవచ్చు. వీలైనంత వరకు. అయితే ఉండడం కుదరదు మరి, ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నాడు, రేపు వెళ్ళిపోతాడు మళ్ళీ సతారా. అప్పుడు ఏం చేయాలి? మిగిలిన మానవులు అందరిలోనూ ఆ బాబాను చూడడం అలవాటు చేసుకోవాలి. వాళ్ళలో బాబాను చూడడం అలవాటు చేసుకోవాలి. నువ్వు వాళ్ళని ప్రేమించాలి. ఇతరులను ప్రేమించడం ద్వారానే ఇతరులు నిన్ను ప్రేమిస్తారు అని అతను చెప్పాడు. అప్పుడు నేను కూడా చెప్తాను బాబా అన్నాడు. ఓ చెప్పన్నారు. ఎందుకని అతనికి బోలెడు అనుభవం ఉంది. బాబా గతంలో ఈ ప్రశ్నకి ఎలా సమాధానం చెప్పారో అవన్నీ బాగా తెలుసు అతనికి. అప్పుడు ఒక వ్యక్తి నేరుగా బాబాని అడిగాడు, ఎలాగయ్యా నిన్ను ప్రేమించడం, నేను నేర్చుకోవాలన్నది చెప్పు అని బాబాని అడిగాడు. దానికి బాబా ఏం సమాధానం చెప్పారో తెలుసా? గతంలో నేను ప్రేమ సముద్రాన్ని, నేను సముద్రాన్ని వచ్చాను, దాన్ని ఎలా ప్రేమించాలనేది నీ ఇష్టం. అది అంతే కదండి. ఇప్పుడు బజార్కి వెళ్ళాం, బజార్కి వెళితే పెద్ద అమూల్యమైనటువంటి ఒక ట్రెజర్ మనకు వచ్చింది. అది ఎలా పట్టుకెళ్లాలనేది మన ఓపిక. ఒకడు స్పూన్తో పట్టుకెళ్తాడు, ఒకడు గిన్నెతో పట్టుకెళ్తాడు, ఒకడు కొండతో పట్టుకెళ్తాడు. అది మన వ్యవహారం, అది ఆయనకి సంబంధం ఏంటి? సో నేను ప్రేమ సముద్రాన్ని మీకు అందుబాటులోకి వచ్చాను, నన్ను ఎలా వాడుకుంటావు అనేది నువ్వు ఆలోచించుకోవాలి అని బాబా చెప్తూ మళ్ళీ ఇలా వివరణ ఇచ్చారట. బాబా ఎరిచి చెప్తున్నాడు. ఒక అబ్బాయి ఉన్నాడు అనుకున్నాం. అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. అతని ప్రవృత్తి ఎలా ఉంటుంది ఒక్కసారి విశ్లేషణ చేద్దాం. బాబా చెప్తున్నారు, అతని ఆలోచన నిండా ఆ అమ్మాయి నిండిపోయి ఉంటుంది. అలాగే ఆ అమ్మాయి యొక్క ఇష్టము అయిష్టము ఏమిటో అవి తెలుసుకుని తను ఆచరించాలి అనే ఆరాటము సహజంగా ఉంటుంది. ఆవిడ వెజా నాన్ వెజా, ఆవిడ స్వీట్ తింటదా తిందా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. వాకప్ చేస్తూ ఉంటాడు. ఎవరైనా కనపడితే అమ్మాయికి తెలిసిన వాళ్ళే, ఏమన్నా వెజా నాన్ వెజ్. సో ఆలోచనల నిండా నిండిపోయి ఉండాలి. ఎవరైతే ప్రేమిస్తున్నాడో అలాగూ నన్ను ప్రేమించాలంటే నీ ఆలోచనల నిండా నేను నిండిపోయి ఉండాలి. ఎంతలాగూ నిండిపోయి ఉండాలంటే నీ గురించి నీవు ఆలోచించుకోవడానికి నీకు ఆస్కారం ఉండకూడదు. అంతలాగూ నన్ను ప్రేమించాలి. అప్పుడు నన్ను ప్రేమించడం నీకు వస్తుంది సుమా. అంటే ఇంకా సింపుల్గా నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మానేస్తే నన్ను ప్రేమించుకోవడం మొదలు పెట్టవచ్చు. సింపుల్. అది బాబా చెప్పారు అని ఎరిచి చెప్తున్నాడు. ఇంకా చాలా పెద్ద వివరణ చెప్పండి. క్రైస్ట్ ఏం చెప్పాడు? లీవ్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలో మీ. అన్నింటినీ విడిచిపెట్టి నన్ను అనుసరించు అని చెప్పాడు. అంటే ఆయన ఉద్దేశం మానే, నిద్రపోవడం మానే, ఈ శరీరాన్ని పట్టించుకోకు అని అతని అర్థం. అది కాదు.
బాబా ఏం చెప్పారంటే దాని అర్థం, అది కావాలి ఇది కావాలని ఏడవడము అది విడిచిపెట్టే, ఆయనే కావాలి అని ఆరాటం అది కావాల్సిందే, అది దాని అర్థము. ఇంకా బాబా అంటున్నారు, అన్నింటి గురించి ఆలోచించడం మానేసి నా గురించే ఆలోచించమని దాని అర్థం. అయితే నేను దగ్గరగా ఉండగా తప్పకుండా మీరు అందరూ నా గురించి ఆలోచిస్తారు. నేను చేతులు కదుపుతూ ఉంటాను, కళ్ళు తొత్తుతుంటా, ఆహా ఓహో అంటారు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక అది సంగతి నేను తెలుస్తానంటాం. ఎవడు మీద కోపం వచ్చింది, ఎందుకని మన ధ్యాస మరలిపోతుంది. అప్పుడు కూడా నీ వెంట నన్ను ఉంచుకోగలిగితే అప్పుడు నిజంగా నువ్వు నన్ను ప్రేమించడం నేర్చుకున్నట్టు. ఇది కష్టం అనుకుంటున్నారా? ఎంతమంది ఉన్నారు నా ప్రేమికులు, బాబా చెప్తున్నారు ఎంతమంది ఉన్నారు. భౌతికంగా నా నుంచి 1000 మైళ్ళ దూరంలో ఉన్నా కావాలనుకుంటే బాబాని భౌతికంగా తమ ఎదురుగా నిలబెట్టేసుకోగలరు వాళ్ళు. మన ఉదాహరణకి కాకినాడ దొరగారు ఉన్నారు, వైబి నరసింహారావు గారు. ఆయన చివరి సంవత్సరాల్లో ఆయన బయట వాళ్ళు పిచ్చివాడు అనుకునేవారు. ఆయన ఎందుకని బాబా వచ్చి ఒళ్ళు కూర్చునేవారు, కంగారు పడిపోయేవారు. ఒక్కసారి గబగబా మంచినీళ్ళు తెచ్చేవాళ్ళం. ఏమిటి సార్ అని అడిగితే కాలు తిమ్మిరెక్కేసింది, బాబా కూర్చున్నాడు ఇక్కడ. నిజమది. అంటే మనకది వేరే అవ్వచ్చు, కానీ ఆ ప్రేమ అంత గొప్ప ప్రేమ అన్నమాట. అలాగే పైకి దర్శనం చేసుకోవడానికి వచ్చేవారు, బాబా మొహంలో మొహం పెట్టి అలా ఉండిపోయేవారు పావుగంట. మనం ఎవరో ఒకరు వెళ్ళి చేయి పట్టుకొని కూర్చోండి సార్ అంటే, మీకు అడ్డం వస్తున్నానని అన్న చూసావు, నేను స్పృహ లేదు నాకు అంటే అది ఆ ప్రేమ. అది బాబా చెప్తున్నారు అన్నమాట. ఎంతో మంది ఉన్నారు నా ప్రేమికులు భారతదేశంలోను విదేశాల్లో. వాళ్ళు ప్రార్థన చేసుకున్నప్పుడు నన్ను ఎదురుగా ప్రతిష్ఠింపజేసుకుని ప్రార్థన చేస్తారు కదా, ఎక్కడో ఉన్నానని ఊహించుకోకర్లే. వాళ్ళకి అంత శక్తి ఉంది వాళ్ళ ప్రేమకి. అది నన్ను ప్రేమించడం అంటే. ఇంకా నా మండలిలోనే కైకోబాద్ అని ఒక శిష్యుడు ఉన్నాడు. అంట్లోకి డాన్ స్టీవెన్స్ అన్నాడు, నీలో నుంచి నక్షత్రాలు సూర్యుళ్ళు బయటకు వస్తున్నట్టుగా చూస్తాడే అతనేనా బాబా? ఎస్, అతడే. నేను 1000 మైళ్ళ దూరంలో అమెరికాలో ఉన్నాను, కానీ వాడు అనునిత్యము నన్ను చూస్తూ ఉన్నాడు మేరాజాదులో ఉంటూ. అంత శక్తి వాడికి ఉంది, ఆ ప్రేమకు ఉన్నటువంటి శక్తి. అంతగా నన్ను ప్రేమిస్తున్నాడు అతను. అతనికి భార్య 3 కూతుళ్ళు. మళ్ళీ సన్నిసించేశాడు అతను. నేనే బాధ్యత, వాడి గార్డియన్ నేనే, వాడికేం సంబంధం లేదు. ఆ 3 పిల్లల్ని పెట్టుకొని ఆ భార్య సమాధి వెనకాల పొడవుగా ఉంటుంది చూడండి, ఒక ఎర్రగా రంగు ఉండి ఒక బిల్డింగ్ ఉంటుంది. దాని పేరు మెటర్నిటీ హోమ్ అని, మస్ట్ ఆశ్రమ్ అని, సెక్లూషన్ రూమ్, 3 పేర్లు దానికి. అంటే మనం ఎందుకు చెప్తున్నానంటే కనీసం మళ్ళీ వెళ్ళినప్పుడు మీరు చూసి జ్ఞాపకం పెట్టుకుంటారని. అందులో ఈ 3 పిల్లలతోటి ఆవిడ మకాం ఉంటూ ఉండేది. చెప్తున్నారు వాళ్ళు ఎలా ప్రేమిస్తారో నన్ను బాబా అంటున్నారు. అందులో పెద్దమ్మాయి ఒక 16-17 ఏళ్ళు, ఇంకా పెద్ద వయసు వచ్చిందేమో. ఫైర్ యాక్సిడెంట్ అయ్యి, అంటే ఏ వంట చేస్తుంటే స్టవ్ వండుకుని చనిపోయింది. అక్కడే బాబాకి కబురు పంపించారు, బాబా ఇలాగా చనిపోయింది అమ్మాయి. సరే నేను పొద్దున్న వస్తాను, నేను అప్పుడు వరకు ఉంచమని నా చేతుల మీదుగా అంత్యక్రియలు చేస్తాను నేను అన్నారు. సో తల్లి ఇప్పుడులాగా ఐసు బాక్సులు, ఫ్రీజర్స్ అవి లేవు నా రోజులు. ఇవన్నీ 1950, 60 ఆ రోజులు అనమాట. బాబా పొద్దున్నే వచ్చాడు. బాబాతోటి ఆ అమ్మాయి తండ్రి కూడా కైకోబాద్ కూడా వచ్చాడు. అందుకని ముందు వచ్చేలేదు అతను, బాబాతోటే వచ్చాడు. బాబా చనిపోయిన పిల్ల తల్లిని చూడగానే చేతులు చాచారు, వచ్చి బాబాని ఆలింగనం చేసుకుంది. ఆవిడ ఆనందంగా ఉంది, బాబా నా భర్త గనక కూతురు చనిపోయాడని నిన్ను వదిలేసి నిన్న వచ్చేసి ఉంటే నేను చాలా నొచ్చుకుని ఉండేదాన్ని. నిన్ను వదిలి ఎవడు ఎవరికి సహాయం చెయ్యలేడు. ఈ సృష్టిలో ఎవరికైనా సహాయం చేయగలిగిన వాడు నీ ఒక్కడివే. నీ కూడా ఉంటేనే తన బిడ్డకి సహాయం అందుతుంది అని ఆవిడ చెప్పింది. చెప్తే బాబా ఏడ్చారు. అంటే బాబా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలా చాలా తక్కువ. ఈ సందర్భంలో అప్పుడు బాబా అన్నారు, ఇటువంటి ప్రేమ చాలా అరుదుగా దొరుకుతుంది. అప్పుడు బాబా కన్నీళ్ళు పెట్టుకుంటే తల్లి కూడా ఏడ్చింది ఆవిడ. అంటే బాబా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారని, అంటే అంత అపురూపమైన కుటుంబం అన్నమాట ఇదంతా. బాబా చెప్తున్నారు వాళ్ళ ప్రేమ ఏ స్థాయికి వెళ్ళింది. వాళ్ళకు వచ్చిన కష్టం కూడా నా మీద వాళ్ళకున్న ప్రేమ ముందు దిగదుడిపే. మేము పట్టించుకోరు వాళ్ళు, అంత గొప్పవాడు. నిరంతరము అంటే 24 గంటలు నా స్మరణలోనే వాడి జీవితం గడుపుతూ ఉంటాడు. రోజుకి 1,00,000 సార్లు నా నామం చేస్తాడు.
ఆ నామం చేసి 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 వాడు ఎంత శక్తి సంపన్నుడైపోయాడంటే బాబా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం మస్తుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కైకోబత్ పాదాలు ముట్టుకుని వెళ్ళేవారు. ఆయన నామం మహిమ చూడండి, బాబా అనేక సార్లు చెప్పారు, నాకంటే నా నామము శక్తివంతమైనది అని చెప్తూ ఉండేవారు బాబా. దానిలో అనంత శక్తి, అనంత చైతన్యము ఇవన్నీ నింపేశాడు ఆయన ఆ నామంలో. ఇక చివరికి సరే ఇవన్నీ వరి అవ్వకండి, ఇంత డిస్కషన్ చేసేసాం నన్ను ప్రేమించడం గురించి. అయితే మీలో చాలా మందికి అనిపించవచ్చు, ఎలాగరా బాబు నా వాళ్ళ కావట్లేదు ప్రేమించడం, ఎలాగ? ఏం వర్రీ అవ్వకండి. ఒకవేళ మీరు నన్ను ప్రేమించలేకపోయినా మీరేం వర్రీ అవ్వకండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా, అది జ్ఞాపకం పెట్టుకోండి, హ్యాపీగా ఉండండి. అంటే ఎంత ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఆయన చెప్తున్నాడో చూడండి. ఎంత ఉన్నత స్థాయి నుంచి ఆఖరి ప్రేమ లేకపోయినా పర్లేదు, నేను ప్రేమిస్తున్నానుగా, అది చాలు అన్నాడు. మరొక సందర్భంలో ఒక ప్రేమికుడు బాబాతో అన్నాడు, బాబా నాకు పాడడం రాదు, మాట్లాడడం రాదు, కవిత్వం చేయడం రాదు, ఏమీ చేస్తాడు, మేము ఏం ఉపయోగం నేను నీకు లైబిలిటీ, నేను నన్ను కూడా తిప్పుతావు రా రా అంటావు, నువ్వు ఏం చేస్తాను నేను అన్నాడు. అప్పుడు బాబా అన్నారు, నీ క్వాలిఫికేషన్స్కి ఎక్కువ విలువ ఇచ్చేసుకుంటున్నావు నువ్వు, ఏమి కొరగానే నీ క్వాలిఫికేషన్స్ మార్గంలో. ప్రేమించడం కోసం నేను నిన్ను ఎంచుకున్నాను కదా, అది అన్నిటికంటే పెద్ద క్వాలిఫికేషన్, అది చాలు నీకు అన్నారు. 900 కోట్ల జనాభాలో ప్రేమించడం కోసం నిన్ను ఎంచుకున్నాను, అది చాలదా, అది అన్నిటికంటే పెద్ద క్వాలిఫికేషన్ అని మరొక సందర్భంలో బాబా చెప్పారు. అంటే మనకి నేను కొరగాని వాళ్ళని, నేను పనికిరాని వాళ్ళని అనుకున్నా కూడా బాబా దానికి ఉపశమనం చెప్తున్నారు, పర్వాలేదు నేను నిన్ను ప్రేమిస్తున్నానుగా. సరే బాబా తమాషాగా ఒక సౌండ్ని చేశారు ఎరిచ్తో, నన్ను ప్రేమించి ప్రేమించి పిచ్చివాడి అయిపోవాలి నువ్వు, అది కావలసింది. అంటే ప్రతి ప్రేమికుడికి కూడా ఎంతో కొంత పిచ్చితనము గిఫ్ట్గా ఇస్తాడట బాబా. మ్యాడ్నెస్ అంటే బయట ప్రపంచం వాళ్ళు ఎవరైనా పిచ్చోళ్ళగా ఉన్నారు అనుకోవాలట. ఎందుకని ప్రపంచాన్ని పట్టించుకోవడం మానేస్తే సహజంగా మన పిచ్చోళ్ళే, వీళ్ళంతా మెహర్బాబు పిచ్చోళ్ళంటే బాబు మన బంధువులు అనుకుంటూ ఉంటారు, పక్కన మాట్లాడుకుంటూ ఉంటారు, వీళ్ళంతా మెహర్బాబు పిచ్చోళ్ళండి. అది ఎంతో కొంత నీకు అలవడాలి ఆ పిచ్చితనము అని బాబా చెప్పారు. అయితే మారియన్ అని ఒక అమెరికన్ ప్రేమికురాలు ఉంది, చాలా రోజులుగా బాబాని అడుగుతోంది, బాబా నీకు నీ వెంట వచ్చిన మండలి వాళ్ళకి అలాగే న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రేమికులకు ఒక మంచి హోటల్లో విందు ఏర్పాటు చేస్తాను, దయచేసి నాకు అనుమతించండి అంది ఆవిడ. జూలై 22వ తారీఖు నాడు డిన్నర్ చేయడానికి బాబా పర్మిషన్ ఇచ్చారు. ఈ మొత్తం న్యూయార్క్ పర్యటనలో మధురాతి మధురమైన అనుభూతులు మిగిల్చింది ఈ డిన్నర్. బాబా యొక్క ప్రేమను తీవ్రమైన స్థాయిలో అందరూ రుచి చూశారు. అప్పుడు అది చాలా స్టార్ హోటల్ అది, న్యూయార్క్లోనే మంచి హోటల్స్ ఒకటి. 135 మంది గెస్ట్ని పిలిచింది ఆవిడ. బాబా ఆయన కూడా 4 మండలి వాళ్ళు, ఎవరు ఆది, ఎరిచ్, మెహర్జీ కర్కారియా, డాక్టర్ నీలు, ఈ 4 ఉన్నారు. అలాగే న్యూయార్క్ నగరానికి చెందిన వాళ్ళు, అమెరికాలో ఉన్న పెద్దవాళ్ళందరూ, ఐవిర్ జ్యూస్, ఎలిజబెత్ ప్యాటర్సన్, జాన్ బాస్, డార్విన్ షా, వీళ్ళంతా మామూలు వాళ్ళు కాదండి. మన భారత రామాయణంలో భీష్ముడు, ద్రోణాచార్యులు అనుకుంటే ఆ స్థాయికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. వీళ్ళందరూ వచ్చారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా 135 మంది వచ్చారు. బాబా పక్కన పెద్దలంతా కూర్చున్నారు. ప్రతి సీటు కూడా బాబాకు కనిపించే విధంగా సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. బాబా అలా అన్నారు, వాళ్ళు కష్టపడకూడదు నన్ను చూడడానికి, నేను ఎలా అంటే 135 మందిని చూడగలిగాలి అన్నారు. అలా చేశారు. చుట్టూ పెద్ద పెద్ద ఉద్యానవనాలు చుట్టూ కనపడుతూ ఉన్నాయి. అక్కడి నుంచి చాలా రమ్యమైనటువంటి దృశ్యము అది అంతా కూడా. అవతార్ మెహర్ నడుస్తోంది కదండి పత్రిక, దయచేసి అవతార్ మెహర్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారండి మనలో? దయచేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి, చూడండి ఎంతమంది ఉన్నారు. 4 5 వచ్చారు. అంటే బాబా అన్నారు, అన్ని సెంటర్ల వాళ్ళు, అంతమంది ప్రేమికులు నా పేరు మీద నడుస్తున్నటువంటి పత్రికకు సహాయం చేయాలి సుమా, బలపరచాలి సుమా, మరి లేకపోతే ఎలా నడుస్తుంది అని బాబా స్వయంగా చెప్పారు. అంచేత మనందరం కనీస ధర్మముగా ఎంత నా మాత్రం ఖర్చు పెట్టలేవా మనం?
మనం ఒక పరక మామిడి పళ్ళు కొనే ఖరీదు కూడా ఉండదు ఏడాది మొత్తానికి. అంతే. అంచేత దయచేసి అందరం కూడా ఒక మన బాధ్యతగా గుర్తెరిగి మనం సబ్స్క్రైబ్ చేయాలి. మనం చదివినా చదవకపోయినా పక్కోడితో చదివించేది. ఎందుకంటే ఆయన కోరిక ఇది. సో అవేకనర్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ పత్రిక కూడా అక్కడి నుంచి వచ్చేది అమెరికాలో. ఆ పత్రిక సంపాదకురాలు ఫిలిస్ ఫ్రెడరిక్. ఆవిడ ఏ సహవాసకు వచ్చినా ఏ సన్నివేశం జరిగినా అన్ని రాసేసుకుంటూ ఉండేది. ఆవిడ అద్భుతంగా ఆ రోజు హోటల్లో జరిగింది రాసుకోండి. 135 మంది కళ్ళు బాబా మీదే ఉన్నాయి. బాబా ఒకసారి అక్కడ కూర్చుంటే పక్కవాడికే చూడడానికి కానీ పక్కవాడితే కాలక్షేపం మాటలకు కానీ అస్సలు అవకాశమే ఉండదు. ఎందుకని ఆయన వెలిగిపోతూ ఉంటాడు. చీకటి గదిలో 1000 క్యాండిల్ బల్బు పెట్టేసామనుకోండి, ఎవడైనా పక్కవాడికేసి చూడగలరా అటే చూస్తాడు ఆ బల్బుకేసి. అలా ఉండేవారట బాబా. అవి వెలిగిపోతూ ఉంటే అందరూ ఆయనకేసే చూస్తూ ఉండేవారు. బాబా కూడా ఇంతమంది ప్రేమికుల మధ్యలో ఉన్నందుకు ఆయన పరవశించిపోతూ ఉండేవారు. బయట ఉరకలే ఇష్టం ఉండేదట ఆయనలో ఆనందం. ప్రతి వాడికి ముందు టేబుల్ మీద ఒక బ్రెడ్ టోస్ట్, ఒక గ్రేప్ జ్యూసు ఇవన్నీ పెట్టి ఉన్నాయి. బాబా ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి పలకరించేవాడు. ఆయన ఎలా పలకరించేవారు? ఒక్కసారి కలిస్తే వాడి వివరాలు మొత్తం గుర్తాయితే. మీ అమ్మ ఎలా ఉందని అడిగేవారు, మీ ఆయన బాగోలేదన్నది ఎలా ఉందని అడిగేవారు. అంటే ఒక తల్లి బిడ్డను ఎలాగైతే యోగక్షేమాలు వాకప్ చేస్తుందో అలా ప్రతి సీటు దగ్గరికి వెళ్ళి పలకరించేవారు. నిజానికి మనందరం పుట్టిల్లు ఈ భూమి. ఆయన ఆయన పరలోకవాసి. ఎందుకని సత్యలోకంలో ఉన్నవాడు. మన కోసం ఆయన దిగొచ్చాడు. కానీ దిగొచ్చాక ఆయనే హోస్ట్ పాత్ర పోషిస్తాడట. దగ్గరుండి తినండి తినండి అంటాడు. మనందరితో తినిపిస్తాడు. మన అందరితో ఆనందంగా ఉండేలాగూ ఆయనే మనకి హుషారు చేస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఆయన చల్లటి చూపులు, ఆ చిరుమందహాసం దృష్టి మరల్చడానికి ఎవరికి ధైర్యం సరిపోయేది కాదట. ఇక తర్వాత బాబా అక్కడి నుంచి వెళ్ళిపోతారు మర్నాడు. ఇదే ఇంచుమించు అక్కడ చిట్ట చివరి అవకాశం అన్నమాట. అప్పుడు అందరూ కూర్చోమన్నారు. మరియన్ అనేటువంటి ఆవిడ ఎవరైతే అరేంజ్ చేసిందో ఆవిడ మైక్ పట్టుకొని బాబాకి మండలి వాళ్ళకి ఆవిడ సాదరంగా ఆహ్వానం పలికింది. కృతజ్ఞతలు చెప్పింది ఒప్పుకున్నందుకు. అలాగే అనేక మంది ప్రేమికులు రాలేక టెలిగ్రామ్స్ కూడా పంపించారు. అవి కూడా చదివి వినిపించమన్నారు బాబా. ఎందుకని వాళ్ళ ప్రేమ మనం విస్మరించకూడదు. చదివి వినిపించమన్నారు. అవన్నీ చదివి వినిపించారు. క్లుప్తంగా వాళ్ళు ఏం చెప్పిందంటే, హాజరైన వాళ్ళు మీరంతా ఎంత అదృష్టవంతులో మీకు తెలియదు. మీ తరాల వాళ్ళు తర్వాత చెప్పుకుంటారు. మా తాత మా ముత్తాత యుగావతారుడితో కలిసి డిన్నర్ చేశారట అని ఆ వంశం అంతా ఎంతో ఆనందంగా చెప్పుకుంటుంది. అంత గొప్ప అవకాశం ఇది అని వాళ్ళు చెప్పారు. తర్వాత ముఖ్యులు ఐవీ డ్యూస్, ఎలిజబెత్, మార్గరెట్ క్రాస్కీ, డార్విన్ షా, డాన్ స్టీవెన్ వీళ్ళంతా 2 నిమిషాలు ప్రసంగం చేశారు బాబా మీద. అప్పుడు స్పందిస్తూ నేను మాట్లాడతానన్నారు బాబా. ఎరిచ్ బాబా పక్కన ఉన్నాడు. అక్షర ఫలకం మీద బాబా చెప్తూ ఉన్నారు, మీలో ఒక్కరిని కలిస్తూనే నేను తట్టుకోలేనంత సంబరపడిపోతాను. 135 మంది ప్రేమికులను కలిస్తే నేను ఎంత సంబరపడుతున్నానో మీకు చెప్పలేను. నేను నిజానికి నేను ఏకాంతవాసంలో ఉండాలి. కానీ మీ ప్రేమ ఇక్కడికి లాక్కొచ్చి పడేసింది. నాకు అంత ప్రేమ మీలో ఉంది. మీ ప్రేమకు ప్రతిస్పందించకుండా ఉండలేకపోయాను. అందుకని వచ్చాను నేను ఇక్కడికి. నా హృదయాన్ని ఏదైనా స్పందించగలదు అంటే, తాకగలదు అంటే ప్రేమ మాత్రమే. నువ్వు గొప్ప గొప్ప రకరకాల భాషల్లో, సంస్కృతంలో, ఉర్దూలో వల్లి వేసేసి ప్రార్థనలు ఆయాసపడుతూ చదివేస్తే అది నాకేమి చేరదు సుమా, ఏమి చేరదు. ప్రేమ మాత్రమే నన్ను చేరుతుంది. 7 సముద్రాలు దాటి వచ్చినట్టుగా ఇక్కడికి ప్రయాణం చేసి నేను ఇక్కడికి వచ్చాను మీ ప్రేమ కారణముగా. బాబా పాజ్ ఇచ్చారు, కాసేపు ఆగమన్నారు. అప్పుడు ఈవిడ ఫెలిస్ ఫ్రెడరిక్ రాసుకుంది. పెద్ద కెరటం ఉప్పొంగి ప్రతివాడిని ముంచెత్తిన ఫీలింగ్ ఆ 135 మందికి కలిగిందట ఆ పాజ్ ఇచ్చినప్పుడు బాబా. అంటే ఆ దివ్యసాగరం నుంచి ఒక పెద్ద కెరటం ఎగసిపడి
ప్రతివాడిని ముంచెత్తిన అనుభూతి అందరికీ కలిగిందట. అది అప్పుడు ఒక సందేశం బాబా చెప్పారు. సాధారణ మానవుడు బాధను అనుభవిస్తాడు, సద్గురువు యుగావతారుడు కూడా బాధను అనుభవిస్తాడు. దానికి దీనికి ఎంతో వ్యత్యాసం ఉంది. సగటు మానవుడు వాడి ప్రారంధము ప్రకారము కర్మశాసనమును అనుసరించి బాధలు అనుభవిస్తాడు. కానీ అవతార పురుషుడు సద్గురువు వాడికి ఏ రకమైన సంస్కార బంధనాలు ఉండవు. అంచేత తమ గురించి బాధ అనుభవించవలసిన అగత్యము వాళ్లకు ఉండదు. కేవలము మానవాడిని ఉద్ధరించడం కోసము ఆ బాధని తమ శరీరం మీద వేసుకొని తమ శరీరాన్ని బలి ఇస్తారు. అది ఆ రోజు బాబా చెప్పడం జరిగింది. బాబాకు మండలి వాళ్ళకి చాలా సర్వాంగ సుందరమైన వాచెస్ గిఫ్ట్ కింద ఇచ్చారు. బాబా చాలా ప్రేమగా వాటిని తీసుకున్నారు. అప్పుడు ఒక పెద్ద కేక్ తెచ్చారు, దొర్లించుకుంటూ వచ్చారు ఒక ట్రాలీలో. దాన్ని తీసుకొచ్చి ఒక 7 ఏళ్ల అబ్బాయి 12 ఏళ్ల అమ్మాయి ఇద్దరు లాక్కుని వచ్చారు. దాన్ని బాబాకు అక్కడ కట్ చేయించారు. అందరూ బాబాకి హ్యాపీ బర్త్డే పాట పాడారు. అంటే బాబా ఎప్పుడు కూడా అనుమతించేవారు. నా జన్మదినం నాడు మీరు అందరూ ఉండడం కుదరదు కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు ఏం పర్వాలేదు అనేవారు ఆయన. ఏడాది కొడుకు కూడా ఆ జన్మదినం చేసుకుంటూ ఉండడానికి అవకాశం ఇచ్చేవారు బాబా. మధ్య మధ్యలో కొంతమంది లేటుగా వచ్చారు. ఆ లేటుగా వచ్చిన వారి దగ్గరికి తనే వెళ్ళి వాడిని పలకరించేవారు. బాబా గడ్డం నిమిరేవారు, వీటి మీద తట్టేవారు, వాడికి కేకు నోట్లో పెట్టి తినిపించేవారు. ఒక తండ్రి ఎలాగైతే బిడ్డలతో ఉంటాడో అలాగే ఉంటూ ఉండేవారు బాబా. భోజనాలు జరుగుతున్నంతసేపు కొంతమంది ప్రేమికులు గానం చేశారు బాబా పాటల్ని. అలాగే మరొక ప్రేమికుడు గాడ్ స్పీక్స్ నుంచి కొన్ని అంశాలు తీసుకొని అద్భుతంగా చెప్పాడు. మరొకడు చార్లీ చాప్లిన్ సినిమా నుంచి ఆయన హ్యూమరస్ గా నటించిన కొన్ని సన్నివేశాలు మౌనంగా అభినయించి చూపించాడు. వెంట్రులాకృతం అంటాం. చాలా చాలా సంతోషించారు. బాబాకి చాలా నచ్చిన నటుడు చార్లీ చాప్లిన్. అహ్మద్ నగర్ లో ట్రస్ట్ ఆఫీస్ ఉందండి. దాని ఎదురుగుంటా సరోజ్ థియేటర్, ఇప్పటికీ థియేటర్ ఉంది, అయితే డిఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు. కానీ నాకు తెలుసు చిన్నతనంలో ఆడుతూ ఉండేది. ఒక సినిమా కూడా చూసాం మేము అందులో లోపలికి వెళ్ళి. ఇంకా బాబా అందులోకి వెళ్ళారు. ఆ థియేటర్ సరోజ్ది బాబా యొక్క మండలి సభ్యుడు. అంచేత బాబాకు మండలి వాళ్ళకి ప్రత్యేకమైన షోలు వేసేవాడు. పర్టికులర్ గా చార్లీ చాప్లిన్ సినిమా వస్తే తప్పకుండా బాబా కోసం ఒక షో వేసేవాడు. ఒక సందర్భంగా మండలి వాళ్ళందరితో కలిసి బాబా వెళ్ళారు. బయటకు వచ్చాక ఎంత గొప్పగా నటించాడు బాబా అని వీళ్ళందరూ వాళ్ళ సర్టిఫికేట్లు ఇచ్చారు. బాబా అన్నీ విన్నారు. కానీ మీది అయిపోతే నేను చెప్తానన్నారు బాబా. చెప్పండి అన్న. వాడు గొప్పగా నటించడం కంటే అవతారుడు వాడి నటనను చూసి ప్రశంసించింది చాలా చాలా పెద్ద సర్టిఫికేట్. ఏ ఆస్కార్ అవార్డు దీనికి సరిపోదు, అంత గొప్ప నటుడు అన్నారు. ముఖ్యంగా గ్రేట్ డిక్టేటర్ అని ఒక సినిమా చాలా మంది చూసే ఉంటారు, ఇప్పటికీ నెట్లో ఉందండి. అది ఎంత గొప్పగా నచ్చిందంటే బాబాకి ఆయన తన మండలి వాళ్ళందరికీ ఒక సర్క్యులర్ లాగా ఇష్యూ చేయించారు. కొంతమందిని సినిమాలు చూడవద్దు అని ఆంక్ష పెట్టాను, వాళ్ళు కూడా ఈ సినిమాని ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, నేను మినహాయింపునిస్తూ ఉన్నాను అని చెప్పారు. అంత ఇష్టం బాబాకి చార్లీ చాప్లిన్ అంటే. 2 గంటల పాటు పూర్తిగా ఈ కార్యక్రమం హోటల్లో ఆ విందు జరిగింది. అయితే బాబాకి అన్ని ప్లేట్లో అన్ని పెట్టారు. ఒక చిన్న ఆ కేక్ మొక్క నోట్లో పెట్టుకున్నారు, ఇంకేం తినలేదు. ఆ ముఖ్యంగా అరేంజ్ చేసినవాడు వచ్చి, బాబా మరి నువ్వు తినకపోతే ఎలా అని అడిగింది. ఇలా చూపించారు బాబా. మీ అందరి ప్రేమతో ఇక్కడి దాకా నిండిపోయింది నా పొట్ట మొత్తం, ఇక ఒక్క గ్రామం కూడా లోపలికి వెళ్ళడానికి ఖాళీ లేదు సుమా. మీ ప్రేమ ఎక్కడికి చేరద్ది, నాలోకే చేరద్దు, అది నేను అస్సలు తినలేను. బాబా మరొక సందర్భంలో కూడా దౌలత్ సింగ్, మనం నాటికి కూడా వేశాం. ఆ దౌలత్ సింగ్ సికింద్రాబాద్ లో బాబాను ఆహ్వానించాడు రమ్మని. ఆ 2 రోజుల ముందే పెద్ద పెద్ద స్వీట్లు, ఫ్రూట్స్ ఇవన్నీ పెద్ద రకరకాలు కొనుక్కొచ్చాడు. బాబా రాగానే మర్చిపోయాడు పూర్తిగా. బాబా పాదాల దగ్గర కూర్చుండిపోయాడు, కన్నీటి ధారలు కారుస్తూ ఉన్నాడు. 2 గంటలు కూర్చున్నారు బాబా. మంచినీళ్ళు కూడా ఇవ్వడం మర్చిపోయాడు. సరే ఇక వెళ్ళి వస్తాను రా అన్నారు బాబా.
లేచారు. లేచినోడు జ్ఞాపకం వచ్చింది, అయ్యో ఏమీ ఇవ్వలేదు నేను, అన్ని తెచ్చాను నేను అని బాబా పాదాలు పట్టుకున్నాడు. బాబా అలా కాదు, ఇంత బాధపడతాను నేను, ఇవన్నీ తెచ్చాను, నేను నిన్ను చూసిన ఆనందంలో ఇవ్వలేదన్నాడు. అప్పుడు కూడా బాబా అన్నారు, ఇక్కడి దాకా నీ ప్రేమతో నిండిపోయింది నా మొత్తం శరీరం అంతా, ఒక్క ఇంత అణువు కూడా ఇక నేను తినే పరిస్థితి లేదు సుమా, వద్దు అన్నారు బాబా. సరే, అప్పుడు చివరిగా బాబా చెప్పారు, మీ అందరి ప్రేమే నాకు ముఖ్యమైనటువంటి విందు, ఇక నేను తినవలసిన అవసరం లేదు, నన్ను సదా తలుస్తూ ఉండండి, నాతో మానసికమైన సాంగత్యం అలవాటు చేసుకోండి. మీరు బాబా అనగానే మీ పక్కన నేను ఉన్నట్టుగా అనుకోండి, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ఎదురుగా నేను కూర్చున్నట్టు అనుకోండి, మీ చుట్టూనే నేను తిరుగుతూ ఉన్నట్టు మీరు అలవాటు చేసుకోండి అని అప్పుడు చివరిగా సందేశం ఇచ్చారు. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై.